రేపు అదే జ్యోతిషుడు మీ కూతురులో మీ భర్త గండం ఉందంటే అచ్చని గొంతు పిసికి చంపేస్తారా? చెప్పండి. అయినా నాకు తెలియగలుగుతాను. నన్ను ఊరొదిలి వెళ్ళిపోమని చెప్పడానికి మీరెవరండి? మీకేం అనుకుంది? అది కాదు అల్లుడు గారు, నేనే మీ మంచి కోరి. మంచా? ఏంటి మంచి? నన్ను నా నుంచి దూరం చేయాలని కూడా మంచా? సరే, నన్ను నా నుంచి దూరం చేయాలనుకున్న మిమ్మల్ని ఈ రోజు నుంచి నేను దూరం పెడుతున్నాను. ఈ క్షణం నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. గోపి, దయచేసి మీరు మాట్లాడకండి సార్. శివగాడి కూతురు పుట్టు వెంట్రుకలని అర్చన తిరుపతి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. అదే ఉండుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అసలు గృహప్రవేశం రోజే మీతో అర్చన సంబంధం తెంపేసుకుంది. నేనే పిచ్చాడలాగా దాన్ని బతిమాలి మీ ఇంటికి తీసుకొచ్చాను. అలా చేయడం తప్పని ఇప్పుడు బాధపడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక నుంచి మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. తప్పైపోయింది, క్షమించండి, కన్న కూతురు అంటూ వంకలు పెట్టుకుని మా ఇంటికి రావడానికి ప్రయత్నించారు. నాలో కొత్త గోపిని చూస్తారు. ఏం చేస్తానో నాకే తెలీదు. గోపి ప్లీజ్, మీ కుటుంబాల మధ్య సంబంధం తెచ్చిన పాపం నాకు తగిలేలా చేయకు. నందిని, ఆఫీస్ విషయంలో ఏవైనా చెప్పు వింటాను, కానీ ఇది కుటుంబ విషయం. నేను చెప్పింది వినాల్సిందే. అది కాదు మాట్లాడద్దు. అల్లుడు గారు, మీ కోపాన్ని నేను తప్పుపట్టను. ఇది చేసింది తప్పే, కానీ బంధం బంధుత్వం వద్దనేది మాత్రం చాలా పెద్ద శిక్ష అండి. మీరేం చెప్పినా నేను విన్నాను. పదండి. అల్లుడు గారు, నేను అర్చన మీద ప్రేమతో తన జీవితం బాగుండాలని ఎలా చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. సంబంధం లేదు అని శిక్ష విధించి వెళ్ళకండి. శిక్ష పడాలి. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ముగ్గురు ఆడవాళ్ళని కన్నా మీరు సాటి ఆడదాన్ని ఊరొదిలి వెళ్ళిపోమ్మని చెప్పారంటే మీరు మనుషులు కారు. మీలాంటి మృగాలతో సంబంధం వద్దనుకుంటున్నారు. ఇంకెప్పుడు నన్ను గాని నా భార్యని గాని కలిసే ప్రయత్నం చేశారో మర్యాదగా ఉండదు. జాగ్రత్త. పదండి. అల్లుడు గారు, రండి సార్. చూడండి, ఎవరో ఇబ్బంది పడతారని ఎవరో బాధపడతారని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనల్ని ఎవరో దూరం చేయలేరు. మీరు ఇంకా విషయం గురించి ఆలోచించకండి. అర్థమైందా? ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి గోపి? నువ్వు చేసిన పని మాకు సంతోషంగా లేదు. నువ్వు మీ
అత్తగారింట్లో బంధం లేదు సంబంధం లేదు అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. వాళ్ళెంత బాధపడుంటారో అర్థం చేసుకోగలవా? అర్చనకి వాళ్ళమ్మంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. మీరిద్దరూ ఎంతో బాగా బతకాలని ఆశపడే మనిషి ఆవిడ. ఇప్పుడొచ్చిన స్థితి కోసం వాళ్ళెంతో కాలంగా జీవన పోరాటం చేసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఎల్లకాలం మీకుండాలనే కదా. ఆమె కోరికలో న్యాయం ఉంది, ఆమె ఆశలో ధర్మం ఉంది. ఆమె మనసులో భయం గ్రహించే కదా మేం ఊరొదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేం ఎలా ఆనందంగా ఉండేది? వాళ్లకు దుఃఖం మిగిల్చి మేం సంతోషంగా ఉండలేం గోపి. వాళ్ళ బాధ అర్థం చేసుకోకుండా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవటం మాకు నచ్చలేదు. నందిని, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా పెద్ద గొడవ జరిగి ఉండేది. ఎందుకిలా ఒకే రకంగా ఒకే వైపు ఆలోచించి మాట్లాడుతున్నావు? వాళ్ళ బాధల్లో ఉండే న్యాయం అర్థం చేసుకోవేందుకు? వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే నీకు కోపం రాదు గోపి. అసలు నువ్వు ఇలా మాట్లాడేవాడివే కాదు. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీరే ముఖ్యం. మిమ్మల్ని కాదన్న ఏ సంబంధం బంధుత్వం నాకు అవసరం లేదు. అర్థమైందా? గోపి, నువ్వు మా మీద చూపే ప్రేమానురాగాలకి గౌరవ మర్యాదలకి సంతోషపడుతున్నావు. కానీ మామూలంగా వాళ్ళకు విధించిన శిక్షే బాధ కలిగిస్తుందయ్యా. ఇప్పటికే నువ్వు మీ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నావు. ఇప్పుడు అర్చన వాళ్ళ కుటుంబంతో కూడా బంధుత్వం తెంచుకోవడం ఏం బాగోలేదయ్యా. సార్, మీ వల్ల నాకు వాళ్ళతో సంబంధం తెగిపోయిందని మీరేం ఫీల్ అవ్వద్దు. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించి తీరాల్సిందే. అయినా వాళ్ళేదో ఫీల్ అవుతున్నారు, వీళ్ళేదో ఫీల్ అవుతున్నారని మీరు రోజులు వెళ్లే ప్రయత్నం పెట్టచ్చు సార్. అయినా నందిని, నువ్వు బాగా చదువుకున్నదానివి. ఆవిడొచ్చి కాళ్ళ మీద పడింది కదా అని ఊరొదిలి వెళ్ళిపోదాం అని ఎలా అనుకున్నావు? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు ప్రమాణం చేయి. నిన్నే ప్రమాణం చేయి. ఈ ప్రమాణాలవి ఎందుకు గోపి? చెప్పేది నీకే, ప్రమాణం చేయి. నందిని, నువ్వు ఈ ప్రమాణాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. నా తృప్తి కోసం నువ్వు ప్రమాణం చేయడం కాదు, నువ్వు మనస్ఫూర్తిగా ప్రమాణం చేయాలి. నువ్వు గానే ఊరొదిలి వెళ్ళిపోతే నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కనిపెడతాను. అర్థమైందా? సర్లే, ఇద్దరు రెస్ట్ తీసుకోండి. నేను రేపు పొద్దునే ఫోన్ చేస్తాను. వస్తాను సార్. అమ్మా నందిని, గోపి మన కోసం వాళ్ళ కుటుంబ బంధాలనే తెంచుకున్నాడు. మన మీద అంత అభిమానం పెంచుకున్న అతని కోసం మనం ఏం చేయగలమమ్మా? ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని చూసినా నా మనసును నేను సమాధానపరచుకోలేకపోతున్నాను నాన్న. రేపు అర్చన కుటుంబంలో వాళ్ళెవరైనా ఎదురుపడితే మనం ఎలా మొహం చూపించాలి, ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు అలా ఆలోచించి బాధపడకమ్మా. గోపి చెప్పాడు కదా, వాళ్ళు ఎదురుపడి నిన్ను నన్ను ఏం ప్రశ్నించరు. మనల్ని అభిమానించే వాళ్ళకి నువ్వు ప్రమాణం చేశావు. ఇంకెవరి గురించి ఆలోచించకు, సరేనా? సరే, ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళు. ఏంటిది? అత్తమ్మ పసిపిల్లలా గొక్క పెట్టి ఏడుస్తోంది.
చూస్తుంటే ఆనందంగానే ఉంది, కానీ విషయం ఏంటో తెలీదే. మ్యాటర్ తెలిస్తే కాస్త మంట ఎగేసి ఇంకాస్త గిల్లి ఏడిపించవచ్చు. అత్తయ్య అత్తయ్య, ఏంటిది? ఏంటిలా ఏడుస్తున్నారు? ఏంటత్తయ్య చిన్నపిల్లల ఒకటే ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది అత్తయ్య? అంత నా కర్మ అమ్మా. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుందట. కన్న కూతురు జీవితం బాగుండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ నేను కోరుకోవడం నేరం అవుతుంది, పాపం అయిపోతుంది. నా బాధను అర్థం చేసుకోకుండా అందరూ అపార్థం చేసుకుని తిట్టిపోస్తున్నారు. బిడ్డల కోసం ఆరాటపడడం, అందరి చేత చివట్లు తినడం అలవాటైపోయింది. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఏం చెప్పమంటావు జయంతి? ఆ నందిని అర్చన జీవితంలో నిప్పులు పోస్తుందనే కదా నేను భయపడి చూస్తున్నాను. ఆ శనిగ్రహం వీళ్ళకి దూరం అయితేనే కానీ వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగదు అని నానా ప్రయత్నాలు చేస్తున్నాను. ఏదో నా పిచ్చితనానికి ఒక ఆలోచన తట్టి నేనే నేరుగా దానింటికి వెళ్ళి నా మనసులో మాట భయము చెప్పి ప్రాధేయపడి ఊరొదిలి వెళ్ళిపోతల్లి అని బతిలాడుకున్నాను. అది సరేనని తలాడించింది. వయసులో చిన్నదైనా పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంది అని సంబరపడి ఇంటికొచ్చాను. నాతోనేమో సరే అంది. ఆ విషయాన్ని అల్లుడు గారికి మోసేసింది. అల్లుడు గారి ఇంటి మీదకొచ్చి అగ్గి మీద కుక్కిలలాగా అనరాని మాటలని, ఇంక నా గడప తొక్కద్దు అని నానా గొడవ చేసి వెళ్లారు. అయ్యో, ఆ నందిని చాలా వగలమారదత్తయ్య. మీ పిచ్చి కాకపోతే అదంత తేలిగ్గా వదిలి వెళ్ళిపోతుందా? అది చెప్పింది. అల్లుడు గారు అరిచారు, అది పక్కన పెట్టు, పరాయిదది. అది నా బాధ అర్థం చేసుకోలేదు. కట్టుకున్నాయన ఇదిగో ఈయన కూడా అర్థం చేసుకోవడం లేదు. నేను ఏం చెయ్యను చెప్పు. ఏంటి మావయ్య ఇది? అత్తయ్య ఇంత బాధపడుతుంటే మీరైనా కాస్త నచ్చ చెప్పొచ్చు కదా. ఏం నచ్చ చెప్పమంటావు? ఎలా ఓదార్చమంటావు? దాని ఏడుపు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, పట్టడానికి కోపం వస్తుంది. అరే, ఆ నందిని విషయంలో తలదూర్చొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా నా మాట బుర్రకెక్కించుకోకుండా నాకు తెలియకుండా బుద్ధి తక్కువ పనిచేసి చాలా గొప్ప పని చేశాననుకుంటుంది. నందినిని గోపికి దూరం చేయాలని అతి తెలివి ప్లాన్ వేసింది. అది కాస్త వికటించి అర్చనకి మనకి సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడేం లాభం? ఏడవని. ఏంటన్నా మీ మాటలు? అమ్మ మీ మాట వినకూడదని, మీ మాటలు లెక్క చేయకూడదని చేయట్లేదు కదా. అర్చన మీద ప్రేమతో అర్చనకి మంచి చేయాలని కదా చేసింది. రై, ఏంట్రా నువ్వు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ మంచి మంచి అని సమర్థిస్తున్నావు? ఇప్పుడు దాని ఆరాటం తొందరపాటు మనల్ని ఎక్కడుంచింది? మనకేం మంచి జరిగింది? అల్లుడు గారు అర్ధరాత్రి ఇంటికొచ్చి పెట్టాల్సిన గడ్డి పెట్టి దులపాల్సిన 4 మాటలు దులిపి మీరు వద్దు, మీ బంధుత్వం వద్దు అని వెళ్ళిపోయారు. సరిపోయిందా? అమ్మా, నువ్వేమో అర్చన మంచి కోరి దాని జీవితం కోసం ఎంతో ఆరాటపడుతుంటే ఆ విషయం బావగారు అర్థం చేసుకోకుండా మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం ఎందుకమ్మా బాధపడ్డాం? వాళ్ళు చాలా మారిపోయారమ్మా. అసలు గృహప్రవేశం రోజు అర్చన ఎలా మాట్లాడిందో అంత తేలిగ్గా మర్చిపోగలమా? అది నాకు నందినే ముఖ్యం అన్నప్పుడు నువ్వెందుకమ్మా దానికోసం ఆరాటపడతావు? అరే, అది మనతో సంబంధం వద్దు, బంధుత్వం వద్దు అన్నందుకు నేను బాధపడ్డం లేదురా. అలా అర్చన చాలా సార్లు అంది. పాము కరుస్తుంది, ప్రమాదం అని చెప్పినా సరే నేను పట్టుకుంటాను, పాలు పోసి పెంచుకుంటాను అని ఆ నందిని పట్టుకుందిరా.
దీన్ని ఎప్పుడు కాటేస్తుందని నాకు చాలా భయంగా ఉందిరా. ఏం చేస్తాం అత్తయ్య? మీరు మంచిని కోరుకుంటున్నారు, తను చెడుని ప్రేమిస్తోంది. మీరు మేలు చేయాలని చూస్తున్నారు, తను కీడుతో స్నేహం చేయాలనుకుంటోంది. తను మీకు విలువివ్వనప్పుడు మీరు తన గురించి విలువెళ్ళాడటం, కడుపు మార్చుకోవడం ఎందుకు? మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటే మంచిదత్తయ్య. ఆ నందిని విషయం అర్చనతో గాని అల్లుడు గారితో గాని మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించాలి అంటే అల్లుడు గారి పెదనాన్న వల్లే అవుతుంది. ఆయన రానివ్వండి, అందాక ఓపిక పట్టాల్సిందే, అంతే. వరలక్ష్మి, లేచి ముద్ద తిను, లేకపోతే నువ్వు కాదు మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. అత్తయ్య, మామయ్య వివరంగా చెప్పారు కదా, పదండి భోంచేద్దాం. నాకేం అక్కర్లేదు, మీరెళ్ళి భోంచేయండి. సరే పదండి, నేను వడ్డిస్తాను. మావయ్య రండి. ఒరే వాసు, ఎందుకు అదే తలుచుకుని బాధపడుతుంటావు? ఎంత చెప్పినా అర్థం చేసుకోవే. రా, అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. నా మనసు నా మాట వినటం లేదు. మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది. ఎంత బాధగా ఉందో. ఎంత పెద్ద పోస్టు, ఆ స్థానం నాకు దక్కుతుందని ఏనాడు ఊహించను కూడా ఊహించలేదు. అలాంటిది నందినియే తనకు తానుగా నా తర్వాత ఆ పోస్టు నీదే అంది. గోపితో కూడా మాట చెప్పింది. నందిని ఊరు వదిలి వెళ్ళిపోతే నాకు పట్టాభిషేకం అనుకున్నానమ్మా. కానీ ప్లాన్ అంతా తలకిందులైంది. నోటి దాకా వచ్చిన ముద్ద సడన్ గా నేలపాలైపోయిందమ్మా. ఆ నందిని దాని తండ్రి రాత్రి ఊరొదిలి పోయింటే నీ కళ నిజమై ఉండేదిరా. నీ దశ తిరిగేది. కానీ అనుకోకుండా అప్పుడే ఆ గోపి అక్కడికి రావాలా? నీ దరిద్రం కాకపోతే అంతా నా కర్మమ్మా, నా కర్మ. కర్మ అంటూ నువ్వు నెత్తి కొట్టుకుంటావు ఎందుకురా? నువ్వు ఎన్నో ప్లాన్లు వేస్తావు కదా, అలాగే ఇంకో ప్లాన్ వేయరా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ కాస్తనే విశ్వాసం లేదు. కన్న తల్లి పోతే ఈ చేతులతో వాడిని పెంచానురా. వాడింత వాడు కావడానికి ఒక రకంగా కారణం నేనే. లేకపోతే ఏడాదిలోపే రాలిపోయేవాడు. అమ్మ అంటూ నా కొంగు పట్టుకొని తిరిగేవాడు. పెళ్ళం రాగానే దాని పక్కన చేరిపోయాడు. ఏదో కాస్త కోపం వచ్చి 4 మాట్లాడొచ్చు, 4 చెడ్డ పనులు చేయొచ్చు. అదే మనసులో పెట్టుకుని ఇంకా ఇలా సాధించాలా? ఏమీ లేనాడు నా తమ్ముడు అంటూ వాడి భవిష్యత్తే నా జీవితాశయమని ఎన్ని కబుర్లు చెప్పాడు. ఈ రోజు గొప్ప స్థాయికి ఎదిగాక అసలు ఆ విషయమే మర్చిపోయాడు. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి చాలా చేసినట్టు రొమ్ములు గుద్దుకుంటున్నాడు రా. నువ్వు సొంత తమ్ముడు కదా, మంచి ఉద్యోగం ఇవ్వచ్చుగా. ఆహా, ప్రాణం ఒప్పుకోదు. వాడు నిజంగా ప్రేమను వాడైతే ఇలాంటి ఉద్యోగం ఇస్తాడా? పోనీ అదన్నా వాడికే వాడిచ్చాడా? అదెవరు? ఆ నందిని పరాయి ఆడపిల్ల చెబితే దయతలిచి ఇచ్చాడు. నీ ప్రాణాలు అడ్డేసి పసిపిల్లాన్ని కాపాడావని ఆ నందిని చెబితే ఏదో దాని మాట కాదనలేక ఇది నీ మొహాన పడేశాడ్రా. మనకన్నా ఆవిడ మాటలకే ఎక్కువ విలువిస్తాడు వాడు. అమ్మా, ఎందుకే వెనకటవన్నీ తవ్వుకుంటావు? రకరకాల ప్లాన్ అన్ని వేసింది ఈ ఉద్యోగం కోసం కాదు కదా. రేవతి నన్ను నమ్మి దగ్గరైతే ఆ కోట్ల బాగా వేయొచ్చనే కదా.